ఇవన్నీ కూడా సర్కారీ హత్యలే. ఇప్పటికే ప్రతిపక్ష నేత ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన భద్రతనే తగ్గించేశారు. ఆయనకే భద్రత లేకుండా చేసేశారు. ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిన తరువాత అధికారం కోల్పోయారో వెంటనే ఆయన భద్రతను కుదించేశారు. మొన్న జూన్ 19వ తారీఖున రషీద్ను నరికి చంపిన తరువాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఒక డొక్కు వ్యాన్ తీసుకొచ్చారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అట, డొక్కు వాహనం. అది కానీ దారిలో ఎక్కడైనా ఆగిందనుకోండి, దాంట్లో ఏసీ పనిచేయదు, డోర్ ఓపెన్ కాదు. అంటే ఊపిరాడక మనిషి ఏమైపోతారో మీరే ఆలోచించండి. గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వాడారట. ఆయన గారి పచ్చపత్రిక రాస్తుంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాడలేదంట. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే అది ఏనాటిదో, దాని వయసు కూడా ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. అలాంటి వాహనాన్ని ఆయనకి ఇచ్చారు. పైగా ఆయన భద్రతను కుదించేశారు. ఆయన ఉంటున్నటువంటి నివాసం చుట్టుపక్కల ఉన్నటువంటి దారులు, ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళేటటువంటి సెక్యూరిటీ పరంగా క్లోజ్ చేసినటువంటి దారులు ఓపెన్ చేసి ఎవరైనా ఇంటి ముందు నుంచి వెళ్ళండి, తర్వాత మేము కెమెరాలు పెడతాం, రెక్కి చూపిస్తాం ఎలా వెళ్ళాలి, ఆ ఇంటిపైకి దాడి చేయాలంటే ఎలా దాడి చేయొచ్చు అనేది కొన్ని పచ్చ ఛానల్స్ కెమెరాలు పెట్టుకొని మరి రెక్కి నిర్వహించి చూపించాయి, ఈ విధంగా దాడి చేయొచ్చు అనని. పైగా భద్రతను కుదించేశారు. పోనీ ఆ రోడ్లన్నీ ఓపెన్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కదా ఉంటారు. ఆయన ఇంటి దగ్గర, తెలంగాణలో హైదరాబాదులో ఆయన ఇంటి దగ్గర 4 వైపులా ఇల్లు, ఆ 4 వైపులా ఉన్నటువంటి రోడ్లన్నీ క్లోజ్ చేశారా లేదా? ఎవరైనా ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళగలరా? చుట్టూ తిరిగి దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ తిరిగి వెళ్లాల్సిందే. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణలో హైదరాబాదులో ఇల్లు కట్టుకుని ఉంటే ఆయనకి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది రాకూడదని 4 వైపులా రోడ్లు క్లోజ్ చేసి ఆయనకు మాత్రమే పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకొని ఆయన మాత్రమే భద్రతా సిబ్బందిని వందల సంఖ్యలో పెట్టుకుని ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వద్దట. అంటే నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తీసేయమని చెప్పట్లేదు, ఇక్కడ రోడ్లు కూడా ఓపెన్ చేయమని చెప్పట్లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వద్దట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఒకసారి ఆ పిటిషన్ కాపీ చూపించండి. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా ఆయనపై ఇదివరకే విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో ఏ రకంగా దాడి చేశారో చూశారు కదా. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పైన రాయి దాడి చూశారు కదా. ఆయనకున్నటువంటి భద్రతను ఆయన ఓడిపోయిన వెంటనే, పదవి నుంచి దిగిపోయిన వెంటనే సెక్యూరిటీని సమీక్షించాలా లేదా? రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? బాధ్యత గల ప్రభుత్వానికి ఎటువంటి రివ్యూ చేయకుండా ఏ రకంగా సెక్యూరిటీని తొలగిస్తారు? దాంట్లో క్లియర్గా ఉంటుంది సార్, ఒకసారి చూడండి. 139 మందితో ఓవరాల్గా ట్రైన్డ్ డ్రైవర్స్తో సహా ఇది అన్నీ కలిపి 139 మంది ఉంటే దాన్ని ఎంత కుదించారంటే ఇప్పుడు 58కి కుదించారు. పోనీ కుదించే ముందు ఏమైనా రివ్యూ చేశారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సమాచారం ఇచ్చారా? ఆయన బయట తిరగాలంటే డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిస్తారు. 139 నుంచి 58కి. ఇది హైకోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్లో ఉన్న అంశాలు చెప్తున్నాను సార్. కానీ ఒకే రోజు ఎల్లో పేపర్లు 2, మన ఎల్లో తాతగారు, ఇంకొకరు తెలుసు కదా ఆత్మగారు, ఇద్దరు రాసింది ఏంటంటే 950 మంది అట. మరి ఈ పిటిషన్లో ఏముంది? ఈ పిటిషన్లో ఏముంది సార్? 139 మందితో భద్రత, మీరు రాసింది 950 మంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళందరినీ? మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం, ప్రపంచంలో ఎవరికి లేని భద్రత జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని 950ని మీరే రాసి ఆ వెంటనే కుదించేయడం, ఇది కుట్ర కాకపోతే ఏంటి? ఈరోజు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 32 హత్యలు జరిగాయి. 32 హత్యలు జరిగాయి. పైగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను కుదించేశారు. తనకు ప్రాణహాని ఉందని ఈరోజు హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. ఎటువంటి రివ్యూ చేయకుండా ఎవరైనా భద్రతను తగ్గిస్తారా? ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఆయన పైన జరిగినటువంటి దాడులకి ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసినా వెంటనే అధికారం చేతిలోకి వచ్చిన మరుసటి రోజే ఈ విధంగా తొలగించేసి పచ్చ పేపర్లలో 950 మంది ఉన్నారు, ఈయనకు అవసరమా అని రాశారు. ఈరోజు కోర్టుకి ఇచ్చింది ఎంత? ఇదే కదా అధికారిక లెక్క. ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్పి బతుకుతారు? ఆ అబద్ధాల మీద నిర్మించినటువంటి మీ పత్రికల్ని నడుపుకొని జగన్ అనే వ్యక్తి మీద విషం చిమ్ముతూ, ద్వేషం కురిపిస్తూ, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో రాత్రిపూట అన్నం తింటారు కదా మీరు.
అన్ని వేళ నోట్లోకి వెళతాయా? డైజెస్ట్ కావాలి కదా. ఈ రోజుకి మీ మొదటి పేజీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అది చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చెప్పండి అయ్యా బాబు రాష్ట్ర ప్రజలకి. ఆయన హామీలు ఇచ్చి వచ్చారు కదా, ఏ హామీ నెరవేర్చారు ఒక్కరోజు రాయండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి అడవడం కంటే ఆ ఏడుపు మీద మీ పత్రికా సామ్రాజ్యాలు నిర్మించుకొని డబ్బులు సంపాదించుకొని 3 పూటలా తింటున్నారు కదా, అది డైజెస్ట్ కావాలి కదా. ఎలా డైజెస్ట్ అవుతుంది? ఇన్ని అబద్ధాలతో, ఇన్ని అసత్యాలతో ఒక వ్యక్తి మీద విషం చిమ్ముతూ బతికేటటువంటి బ్రతుకులు ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలం డైజెస్ట్ అవుతుంది అది? సీతారామపురం నంద్యాల జిల్లాలో దారుణంగా ఒక సుబ్బారాయుడు అనే వైఎస్ఆర్సీపీ నేతను బండరాళ్లతో కొట్టి చంపితే మీ పేపర్లో వార్త 11వ పేజీ 12వ పేజీలు వేసుకుంటారు. ముందు పేజీలు అసలు కనపడలేదు, వార్త ఎక్కడుందో తెలియట్లేదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను కుదించేశారు. ఆ వార్త గురించి రాస్తూ వాళ్ళకి శత్రుత్వం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యక్తిగత తగాదాలున్నాయి. ఎంతకాలం బ్రతుకుతారు ఇలాంటి బ్రతుకు, అబద్ధాల బ్రతుకు? ఎంతకాలం అబద్ధాల మీద మీ పునాదులు, మీ పత్రికా పునాదులు నిర్మించుకొని బ్రతుకుతారు? దాని మీద సంపాదించే ప్రతి పైసా, దానితో మీరు తినేటటువంటి ప్రతి అన్నం మెతుకు మీ కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ కావాలి కదా సార్. ఎందుకు ఈ అబద్ధాల కూడి తిని బతుకుతారు? ఎంతకాలం బ్రతుకుతారు? హత్య జరిగినప్పుడు హత్య జరిగిందనే వార్త రాయడానికి ఎందుకు భయం మీకు? ఆ వార్తను ఎందుకు తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారు? వైఎస్ఆర్సీపీ భర్త టీడీపీ భార్యను కొట్టాడని ఒకనాడు రాశారు కదా, భార్యాభర్తల గొడవల్ని కూడా. ఏమైపోయింది ఈరోజు? సుబ్బారాయుడి హత్య, 30 మంది గూండాలు, అక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసుల సమక్షంలో కొట్టి చంపారు. అది ఇక్కడ తమాషా ఏంటంటే పోలీసుల సమక్షంలో కొట్టి చంపారు. ఆ కొట్టి చంపిన వ్యక్తి ఎవరు పక్కన నిల్చున్నాడో చూడండి ఒకసారి, ఏ కండువా వేసుకున్నాడో చూడండి ఒకసారి. పోలీసుల సమక్షంలో జరిగింది ఇది. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ప్రాణాలు కాపాడండి బాబు అని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అది వ్యక్తిగతం అంట. అక్కడ చూడండి ఎన్ని కాల్స్ వెళ్ళాయి ఎస్పీకి, అది కాల్ డేటా. ఇది ప్రజాస్వామ్యం, ఇది మన రక్షణ వ్యవస్థ, ఇది మన పోలీస్ వ్యవస్థ. ఈ విధంగా హత్యలు చేస్తూ, దాడులు చేస్తూ, తలలు పగలగొడుతూ, కాళ్ళు నరికేస్తూ, చేతులు నరికేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించేశారు. 139 మందితో ఉన్నటువంటి భద్రతను 58కి తగ్గించారు. ఏ కుట్ర లేకపోతే తగ్గించారు. ఏ కుట్రతో తగ్గించారు? వీళ్ళ ఆలోచన ఏంటి? దీనిపైన క్లియర్గా మనం మాట్లాడుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గించినటువంటి భద్రత, దాని వెనుక కారణాలేంటి? వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలేంటి? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలేంటి? మొన్నటికి మొన్న జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా అందరూ సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడారు. ఉమ్మారని చెప్పకూడదు కానీ ఆ విధంగా మాట్లాడారు. అయినా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మన హోంమంత్రి గారు ఆ లిస్టు తీసుకురండి, 32 మంది లిస్టు అనుకోతే మేడం మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అన్ని జిల్లాల ఎస్పీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి జూన్ 4 నుంచి ఇవాల్టి వరకు ఎఫ్ఐఆర్లు నమోదైన లిస్టు మీరు బయట పెట్టండి. సింపుల్. ఇవి మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి హత్యలకు సంబంధించి జూన్ 4 నుంచి ఇవాల్టి వరకు అని మీరు ఏ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయో బయట పెట్టండి. ఏ కేసులు నమోదయ్యాయో బయట పెట్టండి. ఎక్కడ హత్యలు జరిగాయి మీరే చెప్పండి, మీ నోటితో మీరే చెప్పండి. అదే నిజమని నమ్మిస్తాం పోని ప్రజల్ని. అవి చెప్పకుండా మీరు లిస్టు తీసుకురండి, ఆ లిస్టు ప్రకారం యాక్షన్ తీసుకుంటానడం ఏంటి మేడం?